నువ్వు ఉదయాన్నే నిద్రలేచి అద్దం ముందు నిలబడి చూస్తావు. అక్కడ ఉంది నువ్వేనని నీ కళ్ళు నీకు చెబుతాయి. కానీ నిజానికి నువ్వు ఎవరన్నది నీ మనసు చెప్పాలి. అది నువ్వేనా, లేక ఈ సమాజపు హద్దుల్లో బంధించబడిన ఒక బంధితుడా? ఈ ప్రశ్న నిన్ను కుదిపేస్తే ఈ వీడియోను పూర్తిగా చూడు. ఈరోజు మాటలు నీకోసమే. ఇవాళ మన చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి. అవినీతి, అసమానత, దురాచారం, నిరాశ, నిర్లక్ష్యం. ఎటు చూసినా ఇవే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇది సమాజం తప్పు అని అంటారు. కానీ ఆ సమాజం ఎవరు? సమాజం అంటే నేను, నువ్వు, మనమే కదా. మరైతే సమాజమే నువ్వైనప్పుడు నువ్వు మారితే ఈ సమాజం ఎందుకు మారదు? ఎంతోమంది యువత మొబైల్ స్క్రీన్లో వారి అద్భుతమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తున్నారు. ఎంతోమంది అనాథలు మన కళ్ళ ముందు బ్రతుకుతున్నారు. అందులో కొంతమంది తినడానికి తిండి కూడా లేక ప్రాణాలు వదిలేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఇవేమీ పట్టనట్టు, అసలు నీకు ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్టు కేవలం నీ మొబైల్ ఫోన్లో వచ్చే రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నావు. ఇది మారాలి. ఇది మారాలంటే ముందు నువ్వు మారాలి. పరిపూర్ణ సమాజం అనేది ఒక ఊహ కాదు. మానవత్వం కలిగిన మనుషులు ఉంటే పరిపూర్ణ సమాజం దానంతటా అదే తయారవుతుంది. నిన్ను నువ్వు మొదట శుద్ధి చేసుకో. నీ ఇంటిని శుభ్రం చేయి. నీ మాటలు మంచిగా ఉంచు. నీ మనసును ప్రశాంతంగా ఉంచు. ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే దేశమంతా దేవాలయమే అవుతుంది. నువ్వు నిజాయితీగా ఉండటం వల్ల మొదట నీకు సమస్యలు రావచ్చు. కానీ తర్వాత నీ చూపుల్లోని నిజం, నీ మాటల్లోని ధైర్యం నీ చుట్టూ వెలుగులు నింపుతుంది. అంటే నీ ప్రయాణం సున్నితమైనది కాదు, కానీ మహత్తరమైనది అవుతుంది. నేటి సమాజానికి కావాల్సింది బాహుబలి కాదు. కావాల్సింది ధైర్యంగా నిజం మాట్లాడగలిగే యువకుడు, తన తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే వ్యక్తి, నిజం చెప్పడమే ధైర్యం అనుకునే మనుషులు. కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే తిప్పుకునే చూపు కాదు, దాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడే గుండె కావాలి. నువ్వు చిన్నవాడివైనా సరే నీ నిజాయితీ పెద్దదైపోతుంది. నువ్వు పేదవాడివైనా సరే నీ ఆత్మగౌరవం నిన్ను ఒక దేవుడిగా నిలబెడుతుంది. ఇవాళ నీకు ఒక మాట చెప్తాను. దయచేసి దాన్ని గుండె లోతుల్లో నిలుపుకో. నీ మార్పు లేకుండా సమాజం ఎన్నటికీ మారదు. నీ కోపాన్ని నియంత్రించు. నీ కోరికలను దారిలో పెట్టు. నీ స్వార్థాన్ని తగ్గించు. నీ జీవితాన్ని సేవగా మార్చు. అదే అసలైన విజయపథం. అనేక మంది చరిత్ర సృష్టించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, భగత్ సింగ్, అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పాటించే ఒక సాధారణ విషయం ఉంది. అదే స్వీయ శుద్ధి. వాళ్ళ మార్పే ఒక సమాజ మార్పుగా మారింది. ప్రస్తుతం నీవు కూడా ఆ మార్పులో భాగం కావచ్చు. ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకో. నిన్ను మార్చుకో. నువ్వు బలంగా నిలబడు. నువ్వు నిజంగా జీవించు. అప్పుడు నీ చుట్టూ ఉండే ప్రపంచం నిజమైన వెలుగుతో నిండిపోతుంది. ఎందుకంటే నువ్వు మారితే ఈ సమాజమే మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.